హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఎపిసోడ్ 2024కి సంబంధించినటువంటి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఎవరైతే బైపీసీ స్ట్రీమ్కి చెందిన వాళ్ళు ఉన్నారో సో ఆ స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్. ఏంటి అంటే ఫ్రెండ్స్, మార్నింగ్ మనం చెప్పుకున్నాం కదా పేపర్ నోటిఫికేషన్ ఫర్ వెటర్నరీ సైన్స్ అనేసి. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకైతే వచ్చాను. వెబ్సైట్లో వాళ్ళైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు. సో మీరైతే ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అండ్ ఫీ అమౌంట్ ఎంత ఉంటుంది, పర్ ఇయర్కి టోటల్ ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అన్ని ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ప్లీజ్ ఫాలో ఇట్. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి. సో ముందుగా పైన కనిపిస్తున్నటువంటి ఏపీ svvu.ud admissions@ అనేసి ఉంది కదా సంథింగ్. సో ఇదంతా మీకు ఇబ్బంది లేకుండా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఈ లింక్. మీరు అక్కడికి వెళ్ళేసి మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ అనేసి కనిపిస్తుంది కదా. సో దీంట్లోకి అయితే రావాలన్నమాట. ఫస్ట్ మనకి ఎలా ఉంటుందంటే వెబ్సైట్ మొత్తం. సో ఇది యాక్చువల్గా ఒరిజినల్ వెబ్సైట్ అనమాట, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అనేసి. సో దీనిలోకి వస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అడ్మిషన్ ఇంటూ బీవీఎస్సీ అండ్ ఏజ్ కోర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అనేసి ఫస్ట్ లింక్. అండ్ సెకండ్ వచ్చేసరికి బీటెక్ డైరీ టెక్నాలజీ వాళ్ళకి అనమాట. థర్డ్ వచ్చేసి యానిమల్ హస్బెండరీ ఇన్ డిప్లొమా కోర్స్ అనమాట. సో మనకు కావాల్సింది ఫస్ట్ది కాబట్టి వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ కాబట్టి దానిపై అయితే క్లిక్ చేసినాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇప్పుడు ఇందాక ఫస్ట్ చూసినటువంటి వెబ్సైట్కి అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో నేను 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అలాగే కిందకి వస్తే మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఫర్ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అడ్మిషన్స్కి ఫస్ట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటనేసి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, మనకైతే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అనేసి వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఫస్ట్ అడ్మిషన్ ఇంటూ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అనేసి ఫైల్ మారిపోయింది. సో సారీ ఫర్ దట్. అండ్ ఇక్కడ చూసుకోండి, బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ యానిమల్ హస్బెండరీ అనేసి ఇచ్చారు బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే. సో కోర్సు యొక్క టెన్యూర్ అయితే తెలుసు కదా మీకు ఫ్రెండ్స్, 5.5 years అయితే ఉంటుందన్నమాట ప్రొఫెషనల్ కోర్స్ మొత్తం అయితే. సో 1.5 year వచ్చేసి మనకి ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. సో పూర్తిగా మీరైతే హాస్పిటల్లో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట 1.5 year. సో ఇక్కడైతే కాలేజెస్ లిస్ట్ చూడండి, ఆ తర్వాత సీట్స్ ఎన్ని తీసుకుంటున్నారో అది చూస్తాం మనం. ఇక్కడ ఫస్ట్ కాలేజ్ వచ్చేసి చూసుకున్నట్లయితే మీరు కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి. ఇక్కడ ఇంటెక్ వచ్చేసి 64 seats, ఈడబ్ల్యూఎస్కి వాళ్ళు 6 seats అయితే కేటాయించారు. టోటల్గా వచ్చేసి 70 seats అయితే ఉన్నాయన్నమాట తిరుపతి వెటర్నరీ కాలేజ్లో. సెకండ్ వచ్చేసి ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరంలో ఉంది. సో దీనికి కూడా సేమ్ 70 seats అయితే ఇంటెక్ అయితే తీసుకుంటున్నారు. అండ్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరులో చూసుకున్నట్లయితే ఇక్కడ 64 ఇంటెక్ అండ్ 6 సేమ్ యాజ్ మనం పైన చూసినటువంటిగానే 70 seats అయితే తీసుకుంటున్నారు. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గరివిడిలో ఇక్కడ కూడా 70. సో ఏంటంటే ఫ్రెండ్స్, మనకి వెటర్నరీ కాలేజెస్ ఎక్కడ కానీ మనకి ప్రైవేట్ కాలేజెస్ అయితే లేవు, మొత్తంగా ఉన్న గవర్నమెంట్ కాలేజెస్. ఇందులో సీట్ రావాలంటే కొంచెం కష్టమే కానీ, సో మీకు కనుక బిలో ఒక 8,000 అట్లా వచ్చిందనుకోండి, సో బిలో 8,000 6,000 వచ్చిందనుకోండి, 8,600 అంతే. సో ఏపీ ఎపిసెట్లో అంతగా ర్యాంక్ వచ్చి ఉంటే మీకు తప్పకుండా సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో టోటల్గా వచ్చేసి మనకి ఇంటెక్ ఎంత అంటే 256 తీసుకుంటే మళ్ళీ మనకి ఇవి నార్మల్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ యూఆర్ వాళ్ళకి ఇది ఎందులో ఇక్కడ 256లో. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 24 seats అనేవి కేటాయించారు పూర్తిగా. అండ్ టోటల్గా వచ్చేసి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, 280 seats మాత్రమే ఉన్నాయి. సో ఇదొక్కటే మాత్రమే మైనస్ పాయింట్. సో అదనమాట. సో మరో విషయం ఫ్రెండ్స్ ఏంటి అంటే, మనకి కనుక ఏమైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే ఎంతగానో యూజ్ అవుతుంది. సో స్పోర్ట్స్ కావచ్చు, సిఏపీ, డిఫెన్స్ ఇట్లాంటివి ఏమన్నా కానీ మీ పేరెంట్స్వి తీసుకొని అయితే మీరే దగ్గర పెట్టుకోండి. సో ఎలాగో వచ్చాం కాబట్టి మీకు అయితే సర్టిఫికేట్స్ అయితే చూడండి, ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏం కావాలి ఇక్కడ చూపిస్తాను మీకు. ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ మెమో, హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఏపీ ఎపిసెడ్ 2024 యొక్క హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. అండ్ 10th మెమో. అండ్ మీరు ఎస్సీ బీసీ కనుక అయి ఉంటే మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు కనుక ఈడబ్ల్యూఎస్ వచ్చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్. బోనఫైడ్ 6th class నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఒక దాంట్లో, 6th నుంచి 10th వరకు అన్నీ ఒక దాంట్లో పీడిఎఫ్ రూపంలో మీరైతే సేవ్ చేసుకొని పెట్టుకోండి.
అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఇన్ కేస్ వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ అప్లై చేసుకున్నా కానీ, సో మీరు కనుక ఏపీ వాళ్ళు వేరే స్టేట్కి కొన్ని ఇయర్స్ వచ్చి మరి ఇక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇది కొంచెం లాస్ట్కి ఇచ్చిన పర్లేదు, కానీ ఇది కూడా అడుగుతున్నారు ఈ మధ్య. ఫామ్ 1 అండ్ ఫామ్ 2 సర్టిఫికేట్ ఏదైతే ఉందో, సో నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ కావచ్చు, అండ్ అగ్రికల్చర్ సర్టిఫికేట్ కావచ్చు, ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్, అవి అయితే తీసి పెట్టుకోండి ఇన్ కేస్ మీరు కనుక వర్తిస్తే ఫార్మర్ కోటాకి. ఇంకా ఏంటంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఎన్సీసీ, సిఏపీ, స్పోర్ట్స్, గేమ్స్, సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కనుక ఉంటే అది కూడా తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫీ డీటెయిల్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ట్యూషన్ ఫీ వచ్చేసి 12,430 రూపీస్, అండ్ అదర్ ఫీ వచ్చేసి 14,905, అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఇంత ఉంటుంది 3,600, అండ్ ట్రాన్స్పోర్ట్ ఫీ 1,430 రూపీస్, అండ్ ల్యాబొరేటరీ డిపాజిట్ వచ్చేసి 1,880 రిఫండబుల్ అనమాట. లైబ్రరీ డిపాజిట్ వచ్చేసి 1,880. అండ్ ఇక్కడ మనకి హాస్టల్ అకామిడేషన్లోకి వచ్చేసి ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రూమ్ రెంట్ వచ్చేసి 3,580 రూపీస్, హాస్టల్ డిపాజిట్ వచ్చేసి 9,330 రూపీస్, మెస్ డిపాజిట్ వచ్చేసి 9,330 రూపీస్ అనమాట. టోటల్గా వచ్చేసి మీకు అమౌంట్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి ఇంత ఉంటుంది ఫ్రెండ్స్, 58,405 రూపీస్ అయితే కావాలి. ఇన్ కేస్ మీకు ఎలాగో వచ్చేది గవర్నమెంట్ సీట్ వచ్చినా అదే రోజు ఏ రోజు అయితే మీకు సీట్ వచ్చిందో అదే రోజు ఈ అమౌంట్ అయితే పే చేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ గురించి ఒక నోట్ ఇచ్చారు, అది మీరు చదువుకోండి, ఓకేనా. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే అందరూ పొరపడతారు, ఒక విషయం చెప్తున్నాను ఇక్కడ. సో ఫ్రెండ్స్, మనకి ఏంటి అంటే మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు కనుక సీట్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, వేరే తీసుకుంటా అని మీరు అనుకుంటే కనుక బిఫోర్ మాపప్ రౌండ్ అయ్యేంత వరకు, మాపప్ రౌండ్ అవ్వకముందే కనుక మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే, మీరు కనుక సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇన్ కేస్ మీరు ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ అయి ఉంటే 4,540 రూపీస్ మీ దగ్గరికి కట్ చేయించుకొని మిగతా అమౌంట్ ఇందాక చూసినటువంటి అమౌంట్ అయితే మీకు బ్యాక్ ఇస్తారు, రిఫండ్ ఇస్తారు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 2,270 రూపీస్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ అయితే మీకైతే రిఫండ్ అయితే అవుతుంది. ఎప్పుడు ఇది కూడా అడ్మిషన్ జరుగుతూ అంటే మాపప్ రౌండ్ రాకముందే అయి ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇంత అమౌంట్ పే చేసి మీరు క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. అదే మీకు అడ్మిషన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి, అప్పుడు మీరు మాపప్ రౌండ్ అయిపోయింది, అన్న అయిపోయినా మీకు ఎంబీబీఎస్లో కావచ్చు వేరే దాంట్లో సీట్ వచ్చింది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, మీ దగ్గరికి ఎంచి ఇప్పుడు మీరు ఏదైతే అమౌంట్ దీనికి పే చేశారో ఆ అమౌంట్తో పాటుగా ఇందాక చెప్పుకున్నటువంటి అమౌంట్ ఇది ఉంది కదా, ఈ 58,000 ఉంది కదా, అడిషనల్గా 4,500 రూపీస్ ఎవరైతే ఉన్నారో ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్, సో వాళ్ళు కట్టాలి. లేదు ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 2,500 రూపీస్ ఇందాక చూసాం కదా, ఆ అమౌంట్ అయితే పే చేయాలి. అడిషనల్గా ఈ 58 ఇది పోగా మీరైతే ఈ అమౌంట్ కూడా పే చేయాలి, ఓకేనా. సో ఏమైనా అట్లాంటివి కనుక ఉంటే ఇప్పుడే మీరు అప్లికేషన్ అయితే చేసుకోమాకండి, వదిలేయండి, ఓకేనా. సో ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి, అవి అయితే చదువుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే అప్లికేషన్ చేసుకునే టైంలో ఏమైనా మిస్టేక్స్ కనుక మీరు చేసి ఉంటే కనుక సో లెట్ మీ నో ఫస్ట్, ఓకేనా. సో ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ఈరోజు 31 జూలై నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కనుక మనకి లాస్ట్ డేట్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి August 20th అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫార్మర్ కోటా వాళ్ళకి 21 ఆగస్ట్ నుంచి 24 ఆగస్ట్ వరకు అయితే జరుగుతుంది. సిఏపీ కోటా వాళ్ళకి 27 ఆగస్ట్ రోజున జరుగుతుంది. ఎన్సీసీ కోటా వాళ్ళకి 28 ఆగస్ట్ రోజున జరుగుతుంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వచ్చేసి 29 ఆగస్ట్ రోజున జరుగుతుంది. అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి 30th ఆగస్ట్ రోజున జరుగుతుంది. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి 31 ఆగస్ట్ రోజున అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నాడు అంటే హెల్ప్ డెస్క్ అయితే కాల్ చేయొచ్చు అనేది వాళ్ళు ఇచ్చారు, ఓకేనా. సో అడ్మిషన్ మనకి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనకి అన్నీ చేసుకున్న విధంగానే ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అని కొట్టేసిన తర్వాత ఎస్ ప్రొసీడ్ అని ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఇది మొబైల్ కాబట్టి ఇందులో రాదు. సో మీరు కనుక అప్లికేషన్ చేసుకునే టైంలో ఏ సర్టిఫికేట్ కనుక ఉన్నా అనుకోండి, సో అవన్నీ వచ్చేసి ఎంత ఉండాలంటే ఇక్కడ 1 MB కంటే ఎక్కువ ఉండద్దు అండ్ తక్కువ ఉండదు, 1 MB వరకు అయితే ఉండాలి అని చెప్పారు. సో అట్లానే మీరైతే అన్ని సర్టిఫికేట్స్ అయితే PDF రూపంలో కంప్లీట్ చేసి పెట్టుకొని మీరైతే ఇందులో అప్లికేషన్ చేసుకునే టైంలో చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.
సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే ఈ వీడియో కింద కామెంట్స్ ఏవి వస్తాయో అవన్నిటికీ పక్కాగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.